ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లోని రాజకీయ వ్యవస్థలకు ఎన్నికల నిర్వహణ అత్యంత ప్రధానం. ముఖ్యంగా ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వాల్లో నిర్ణీత కాల వ్యవధిలో జరిగే ఎన్నికల ద్వారా ప్రజలే తమకు నచ్చిన ప్రతినిధులను ఎన్నుకుని పాలనలో భాగస్వాములవుతారు. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది చట్టాలను, రాజ్యాంగ సూత్రాలను ఖచ్చితంగా అమలు చేస్తూ న్యాయాధికారాలను కలిగి ఉండే స్వయం ప్రతిపత్తి ఉన్న రాజ్యాంగబద్ధ సంస్థ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణ, దిశానిర్దేశం చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఎన్నికల యంత్రాంగం, ఓటర్ల జాబితాల తయారీకి సంబంధించిన విధానం అనేవి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1960 ప్రకారం జరుగుతాయి. ఈ క్రమంలో అనర్హులైన ఓటర్లను తొలగించడానికి, ఓటరుగా కొత్తగా అర్హత పొందిన వారిని, గతంలో ఓటరు జాబితాలో నమోదు కాని ఓటర్లను చేర్చడానికి, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను నిర్వహిస్తోంది. ఓటర్ల జాబితాల సమగ్రతకు, జాబితాలో నకిలీ ఓటర్లను గుర్తించి లోపాలను సరిదిద్దడానికి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సహాయపడుతుంది. ఓటర్ల జాబితా నుండి అక్రమ వలసదారులను గుర్తించి తొలగించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు ఇంటింటికి వెళ్లి ధృవీకరణ చేస్తారు. ఓటరు పుట్టిన ప్రదేశం గురించి వివరాలను సేకరిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం భారత పౌరుడిగా ఉండి అర్హత తేదీ నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు లేని ప్రతి వ్యక్తి ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులు. గత 20 ఏళ్లలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున చేర్పులు, తొలగింపులు జరిగాయి. దీని కారణంగా ఓటర్ల జాబితాలో గణనీయమైన మార్పు జరిగింది. వేగవంతమైన పట్టణీకరణ, జనాభా తరచుగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వలస వెళ్లటం వల్ల ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. కొంతమంది ఓటర్లు ఒకచోట ఓటు హక్కును నమోదు చేసుకుని మరొక చోటుకు వెళ్లిపోతారు. కానీ అసలు నివాస స్థలం ఉన్న దగ్గరే వారి ఓట్లు ఉంటాయి. అందుకే ప్రతి వ్యక్తిని ఓటరుగా నమోదు చేసుకునే ముందు ధృవీకరించడానికి ఎస్ఐఆర్ అవసరం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ఒక వ్యక్తి తన పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలంటే ఆ వ్యక్తి భారతీయ పౌరుడిగా ఉండాలి. ఎస్ఐఆర్ వలసదారులు, మారుతున్న జనాభా మళ్లీ ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రత్యేక సమగ్ర సవరణ నకిలీ ఓటర్లను తొలగించడం ద్వారా ఒక వ్యక్తి, ఒక ఓటు దార్శనికతకు ఊతమిచ్చి తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కొనసాగించటంలో, ప్రజాస్వామ్య చట్టబద్ధతను కాపాడటంలో సహాయపడుతుంది. ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమాల ద్వారా ఎన్నికల సంఘం ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమం ఇంటింటి సర్వేలు, ఆన్లైన్ ఎంపికల ద్వారా అందుబాటులో ఉన్న ఓటరు నమోదును నిర్ధారిస్తుంది. ఈ క్రమంలో అనర్హులైన ఓటర్లను తొలగించడానికి, ఓటరుగా కొత్తగా అర్హత పొందిన వారిని, గతంలో ఓటరు జాబితాలో నమోదు కాని ఓటర్లను చేర్చడానికి, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను నిర్వహిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భౌగోళిక, వాతావరణ పరిస్థితులు, జనాభా లెక్కల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ సవరణను మొత్తం 3 దశల్లో చేపట్టింది. మొదటగా బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేశారు. రెండో దశలో మరో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీనిని అమలు చేశారు. చివరిగా మూడో దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ సమగ్ర సవరణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 4 కోట్లకు పైగా ఉన్న ఓటర్ల జాబితాను సరిచేయటానికి, సరికొత్తగా నవీకరణ చేయటానికి ఈ నెల 15న ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జూలై 14 వరకు కొనసాగనుంది. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు. జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులు కూడా ఈ ప్రక్రియ ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులవుతారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ప్రతి ఇంటికి నేరుగా వెళ్లి వివరాలను సేకరిస్తారు. ప్రతి ఓటరుకు బీఎల్ఓలు 2 గణన పత్రాలు, ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేస్తారు. వీటిలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు, ఎపిక్ నెంబర్, చిరునామా వివరాలతో పాటు ఓటరు పాత ఫోటో ముద్రించి ఉంటాయి. మిగిలిన ఖాళీ వివరాలను ఓటరు స్వయంగా నింపాల్సి ఉంటుంది. ఈ వివరాలు నింపటంలో బీఎల్ఓలు ఓటర్లకు పూర్తి సహకారం అందిస్తారు. నింపిన ఫామ్లను ఓటర్ల నుంచి బీఎల్ఓలే స్వయంగా వచ్చి తీసుకుంటారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫామ్లను ఓటర్లు జూలై 14వ తేదీలోగా తిరిగి బీఎల్ఓలకు సమర్పించాలి. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి ఎన్నికల సంఘం సూచనలు పాటిస్తూ బీఎల్ఓలకు సహకరించి సరైన వివరాలతో ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పత్రాలు వెనక్కి ఇవ్వని వారి పేర్లు జూలై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఉండవు. ఈ సర్వే కోసం కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 4,16,00,000 ఎన్యూమరేషన్ ఫామ్లను ముద్రించింది. రాష్ట్ర వ్యాప్తంగా 46,397 మంది బీఎల్ఓలు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. రాజకీయ పార్టీల తరపున నియమించిన 68,868 మంది బూత్ స్థాయి ఏజెంట్లు కూడా బీఎల్ఓలకు సహాయంగా వ్యవహరిస్తారు. నకిలీ ఓట్ల తొలగింపు, మరణించిన వారి పేర్లను తొలగించటం, కొత్త ఓటర్ల చేరికను పారదర్శకంగా చేపట్టడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. ఇంటింటి సర్వే అనంతరం జూలై 21న సేకరించిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు. జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపటానికి, కొత్తగా ఓటు హక్కు కోసం అభ్యర్థన దాఖలు చేయటానికి ఓటర్లకు అవకాశం కల్పిస్తారు. జూలై 21 నుండి సెప్టెంబర్ 18 వరకు వచ్చిన అభ్యర్థనలు, నోటీసులు, అభ్యంతరాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారు. అన్ని సవరణలు పూర్తి చేసిన తర్వాత సెప్టెంబర్ 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు. ఈ సర్వేకు 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,16,18,359 మంది ఓటర్లు ఉండగా వారిలో 2,68,86,239 మందికి 2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఓటర్ల జాబితాలో పేరున్న వారు ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు 2002 నాటి జాబితాలో వారి పేరు లేదా వారి కుటుంబ సభ్యుల వివరాలు అందిస్తే సరిపోతుంది. ఇతర పత్రాలేవీ సమర్పించవలసిన అవసరం లేదు. ఓటర్లు తమ దరఖాస్తు వివరాలను తెలుసుకోవడానికి లేదా ఫిర్యాదుల కోసం ఎన్నికల సంఘం అధికారిక సిటిజన్ సర్వీస్ పోర్టల్ voters.eci.gov.in ని సందర్శించవచ్చు లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1950కి కాల్ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటర్ల జాబితా నుంచి ఏ ఒక్కరి పేరును ఏకపక్షంగా తొలగించబోమని, ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. ఓటర్లు తమకు అందించిన ఫారాల్లోని వివరాలను సరిచూసుకుని ఫోటో, సంతకాన్ని జతచేసి త్వరితగతిన తిరిగి అందచేయాలని కోరారు. ఇతర రాష్ట్రాలు లేదా విదేశాల్లో నివసిస్తున్న వారు eci.net.eci.gov.in పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చని సూచించారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని, ఆ తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరిస్తామని స్పష్టం చేశారు. బేసికలీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ప్రతి ఓటర్ ఇంటికి వెళ్తున్నారు. ఈ ప్రక్రియ అనేది ఒక నెల జరుగుతుంది. సో వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక ఎన్యూమరేషన్ ఫామ్, ప్రీ ఫిల్డ్ ఫామ్తో వెళ్తారు. అండ్ ఓటర్స్ తిరిగి 2002 ఎలక్టరల్ రోల్లో ఉన్న డేటాని ప్లస్ ఒక కలర్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్తో తిరిగి బిఏలోకి ఇవ్వాలి. ఆ బిఏలో తిరిగి వచ్చి వాళ్ళు ఆఫీస్లో ఈ ఫామ్ ని డిజిటైజ్ చేస్తారు. సో ఈ 1 మంత్ ప్రక్రియ అయిపోయినాక ది డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ అనేది 21st of July ఇట్ విల్ బి పబ్లిష్డ్. ఆన్ దాట్ విల్ ఆస్క్ ఫర్ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్. ఓటర్లకు ఏవైనా సందేహాలుంటే ఈసీఐ నెట్ యాప్లోని కాల్ యువర్ బిఎల్ఓ ఫీచర్ను ఉపయోగించుకోవచ్చని, దీనిపై 48 గంటల్లోగా బిఎల్ఓ స్పందిస్తారని సీఈఓ తెలిపారు.
జూలై 14 వరకు ప్రతి ఇంటిని బీఎల్ఓలు కనీసం 3 సార్లు సందర్శిస్తారని, ఒకవేళ ఓటర్లు అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యులు లేదా బంధువులు కూడా ఫారాలను అందించవచ్చని వివరించారు. కేవలం నకిలీ ఓట్లను మాత్రమే క్షుణ్ణమైన విచారణ తర్వాత తొలగిస్తామని, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి తొలగింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ కి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. వలస వెళ్లిన కార్మికులు వాళ్ళ తాలూకా ఎవరైనా రిలేటివ్స్ ఉంటే ఆ రిలేటివ్స్ అండర్టేకింగ్ సైన్ చేసి ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వచ్చు. దాంతో పాటు బుక్ ఏ కాల్ విత్ బిఎల్ఓ అంటే ఈసీఐ నెట్ లో ఒక యాప్ ఉంటుంది. బుక్ ఏ కాల్ విత్ బిఎల్ఓ కూడా మీరు నమోదు చేసుకుంటే 48 hours లో ఆ కన్సర్న్ బిఎల్ఓ తిరిగి ఆ ఓటర్స్ కి కాల్ చేస్తారు. సో ఇటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా జెన్యున్ ఓటర్స్ వాళ్ళు ఓట్ పోకుండా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. జూలై 1, 2026ను అర్హత తేదీగా ప్రామాణికంగా తీసుకుని ఈ సవరణ ప్రక్రియను చేపట్టినట్లు వివేక్ యాదవ్ పేర్కొన్నారు. గత 2 దశాబ్దాలుగా వలసలు, మరణాలు, నకిలీ నమోదుల కారణంగా ఓటర్ల జాబితాలో తలెత్తిన సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని వివరించారు. గైడ్ లైన్స్ లో చాలా ప్రాపర్ గా చెప్పడం జరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనం స్పెషల్ సమ్మరీ రివిజన్ చేసాము, కానీ చాలా కాలం నుంచి ఈ ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదు. సో లాట్ ఆఫ్ డెత్ కేసెస్, డూప్లికేట్ కేసెస్ ఇలాంటివి కూడా ఉండిపోయినాయి. సో దాన్ని క్లియర్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది ఉపయోగపడుతుంది. జెన్యున్ ఓటర్స్ ని పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ చెప్పడం జరిగింది. బేసికలీ ఆధార్ అనేది ఒక ఆప్షనల్ డాక్యుమెంట్ కింద ఉంది, మ్యాండేటరీ కాదు. బట్ యాజ్ ఏ ఐడెంటిటీ డాక్యుమెంట్ మనం తీసుకుంటున్నాము. 2002 ఎలక్టరల్ రోల్ తో మ్యాపింగ్ అవ్వకపోతే 11 డాక్యుమెంట్స్ అనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు. దాంట్లో అడిషనల్ గా ఆధార్ కార్డ్ కూడా ఉంది, కానీ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ది ఐడెంటిటీ పర్పస్. ఓటర్ల జాబితాల సమగ్రతను కాపాడటానికి, జాబితాలో నకిలీ ఓటర్లను గుర్తించి లోపాలను సరిదిద్దటానికి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సహాయపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఓటింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆధునికం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఎన్నికల సంఘం చేస్తున్న కృషి అభినందనీయం. దేశంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించటంలో కేంద్ర ఎన్నికల సంఘం పోషిస్తున్న ప్రముఖ పాత్ర ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ద్వారా మరోమారు సుస్పష్టమవుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా, సమగ్రంగా తీర్చిదిద్దే కీలక ప్రక్రియ. ఈ సవరణ ద్వారా అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించటం, అనర్హులు లేదా డూప్లికేట్ నమోదులను తొలగించటం, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను నవీకరించడం సాధ్యమవుతుంది. ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ విజయవంతంగా అమలుతో ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా మరింత ఖచ్చితత్వాన్ని సంతరించుకుంటుంది. ఇది ఎన్నికల పారదర్శకతను పెంపొందించటమే కాకుండా ప్రతి అర్హత గల ఓటరికి తన ప్రజాస్వామ్య హక్కును వినియోగించే అవకాశాన్ని నిర్ధారిస్తుంది. ప్రజల సహకారం, ఎన్నికల యంత్రాంగం సమర్థవంతమైన చర్యలు, రాజకీయ పక్షాల బాధ్యతాయుత భాగస్వామ్యంతో ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య బలోపేతానికి ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.